శ్రీ గురుభ్యో నమః. నేను మీ ముళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క జూన్ నెలలో కన్యారాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ నెలలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఈ యొక్క జూన్ నెలంతా కూడా వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాల వల్ల వీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో వారి యొక్క సలహాలు తీసుకోవడం వల్ల కూడా లాభాలను ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో వీరికి మరి ఏవైనా కోర్టు వ్యవహారికంగా ఏదైనా తీర్పులు కూడా వీరి అనుకూలమైన తీర్పుగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. మరి వీరికి ఈ నెలలో ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా బంధువులు, మిత్రులతో కూడా మరి విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గతంలో ఏవైనా మీరు రావాల్సినటువంటి కొన్ని మొండి బాకీలు, అనగా గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే తిరిగి ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క వ్యాపారం అనేది ఈ నెలంతా కూడా లాభదాయకంగానే నడుస్తుంది. జాయింట్ వ్యాపారస్తులకి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా వారి మందన పొందడం ద్వారా గతంలో మీరు ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వారిని ఒకసారి వాటి గురించి చర్చిస్తే తప్పగా అవి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి జాబుల కొరకే అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి చలచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు గతంలో ఏవైనా కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నూతన ప్రాజెక్టు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే కన్యారాశి వారికి ఈ యొక్క జూన్ నెలంతా కూడా గ్రహాల అనుకూలత వల్ల గోచార రీత్యా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు, 26వ తారీఖు, 29వ తారీఖులో వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 17వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.